మనవరాలు వయసు 50 ఏళ్ళు. కాదు కాదు సారీ 60 ఏళ్ళు. ఆవిడ వయసు ఎంతో తెలుసా? 124 వేళ్ళండి. నిజమే చెప్తున్నాను. 1901లో పుట్టింది. మొన్నే 124వ బర్త్డే చేసుకుంది. అంటే 124 ఇయర్స్ బతికింది. ఇప్పటికీ బ్రతికే ఉంది. చైనాలో క్వెచైషి ఆవిడ పేరు. ఒక బామ్మగారు. ఆవిడ తన హ్యాబిట్స్ని చెప్తుందండి. ఆవిడ హ్యాబిట్స్ని చెప్తోంది, గుర్తుంచుకోండి. చాలా చిన్న హ్యాబిట్సే 124 ఏళ్ళు బతకడానికి కారణం అని చెప్తోంది. ముందు ఆవిడ ఏం తింటోంది అంటారు కదా, అవి కూడా చెప్పేస్తున్నాను. మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి, ఆ జావ తీసుకుంటుందంట. ఇక పుచ్చకాయ, గుమ్మడికాయ బాగా ఇష్టం అంటుంది. అక్కడ పందులు ఎక్కువ తింటారు కదండి, పంది కొవ్వు కూడా ఎక్కువ తింటాను, కానీ ఇప్పుడు బాగా తగ్గించేశాను, డాక్టర్ వద్దన్నాడు అంటుంది. వీటన్నిటికంటే ముందు మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రైస్ అండి. 3 పూట్ల కూడా నేను రైస్ తీసేసుకుంటాను. అలాగని ఫుల్గా కాదు, లిమిటెడ్గా రైస్ తీసుకుంటాను. ఇంకా వీటికంటే ముఖ్యమైనది మీకు నచ్చంది తిన్న తర్వాత ఖచ్చితంగా వాకింగ్ చేస్తానని చెప్తోందండి. తిన్న తర్వాత ఖచ్చితంగా వాకింగ్కి వెళతాను అని చెప్తోంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది వాకింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సో లాంగ్ లైఫ్ కావాలి, హెల్దీ లైఫ్ కావాలంటే ఆ మాత్రం డిసిప్లిన్ అవసరం అండి. ఆ మాత్రం డిసిప్లిన్ ఉంటేనే ఎవరమైనా కానీ అన్నేళ్ళు బతుకుతాం. సరే ఏం చేస్తాం బతికి అంటారేమో, ఇప్పటికీ ఆవిడ హెల్దీగా ఉంది. ఆవిడ పనులన్నీ ఆవిడే చేసుకుంటోంది. కామెంట్లో చెప్పండి.